కేటీఆర్ యూత్ కి ఐకాన్ లాగా ఉండాలనుకుంటాడు, హైదరాబాద్ కి షాన్ అనుకుంటారు, అండ్ ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలనుకుంటాడు. కేటీఆర్ వచ్చి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఉంటే, ఎందుకంటే మీరు ఎక్కని మెట్టు కాదు అది, దిగని మెట్టు ఎక్కని మెట్టు కొత్త మెట్లు కావు ఇవి, ఆల్రెడీ మీరందరూ ఎక్కి దిగి వచ్చినవే. ఈ ఆరోపణలు కూడా కొత్తగా ఎన్నికల ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఆ థంబ్నెయిల్స్ లో ఉన్నటువంటి ఆరోపణలు, హీరోయిన్ల వ్యవహారం ఉందో ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఉన్నవే కాదండి. ఇప్పుడు మహిళలు వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఒకవేళ అన్యాయమే జరిగింది అనుకుందాం, నేను జరగలేదని నేను నమ్ముతున్నాను, కానీ జరిగింది అనుకున్నాం అనుకోండి, మహిళలు ముందుకు వచ్చి మాట్లాడలేరు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయనేమో వేరే వాళ్ళ ప్రైవసీని బ్రీచ్ చేసి వాళ్ళ ఫోన్ ఇటేస్తారు, కానీ ఈయన ఫోన్ ఇమ్మంటే మాత్రం ఏసీబీ కేసులు ఇవ్వడు. ఎక్కడ ఏమండి, వీళ్ళని చట్టం ఎలా హ్యాండిల్ చేయాలో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దానికి మనం ఎవరు నేర్పించక్కర్లేదు. బట్ ఆల్ దట్ ఐ ఫెల్ట్ ఈజ్ ఈ అరాచకం ఏంటి, తాలిబాన్ లాగా ఉన్నాయి. ఇంకా 2-3 ఛానల్ మీద చేస్తామని చెప్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, తాలిబాన్స్ లాగా ఉన్నాం మనం. మహిళలు బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఇలా వెళ్ళాలి, నువ్వు ఇలా చేయాలని చెప్పి రూల్స్ ఏదైతే ఉందో, ఇది డెమోక్రటిక్ ఇండియానా లేకపోతే తాలిబాన్ పరిపాలనలో ఉన్న ఏరియానా? ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ సెపరేటిజం తీసుకొచ్చి నాకు అర్థం కాదు. హూ ఆర్ యూ టు డిస్క్రిమినేట్? ఈ సో కాల్డ్ క్యాండిడేట్ ఎవడో ఉన్నాడో, ఈ మాజీ మంత్రి, నువ్వెవరు ఆయన చెప్పడానికి? జమ్మూ నుంచి కన్యాకుమారి దాకా నా ఇష్టం వచ్చిన చోట నేను స్వేచ్ఛగా ఉండొచ్చు, దానికి నువ్వెవరని ఆపడానికి? నేను ఏ బిజినెస్ కావాలంటే ఆ బిజినెస్ చేసుకుంటాను, విచ్ ఇస్ లీగల్. నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రైట్ ని నువ్వెవరు తిరస్కరించడానికి?